24 సమస్యలను ఎత్తిన పెట్టుకొని నెక్స్ట్ అడిగేంటో అర్థం కాక జీవితం శూన్యమయ్యి ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టి కూడా ఇంత ఆందోళన గందరగోళం నెత్తి నిండా కలిగి ఉండి కూడా నువ్వు ఆనందంగా పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఎంత సంతోషంగా, అమ్మో టైం అవుతుంది, అసలు నీ ముఖంలో ఆందోళన, అమ్మో దేవుని సన్నిధి, ఒక రకమైన ఆనందం. నీ చుట్టూ ఉండి చూసే వాళ్ళకి అన్యులకి బిత్తరపోతుంటారు వాళ్ళు, నీకు తెలియదు వాళ్ళు నేను అట్ట కనిపెడుతున్నారని. నీ కుటుంబంతో నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఆలాచాలంగా హడావుడిగా రోడ్డు మీదకి వస్తుంటే 24 సమస్యలు కలిగి కూడా నువ్వు సంతోషంగా ప్రభు సన్నిధికి పరిగెత్తుతుంటే 1-2 సమస్యలకే పరిస్థితులు అర్థం కాక జుట్టు బీక్కొని సద్దామా బతుకుదాం అనుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళు చూసి ఆ మనిషికున్న సమస్యలు, ఆ మనిషికున్న పరిస్థితి నిజంగా నాకుంటే అస్సలు నేను ఇప్పుడు కాదు ఎప్పుడో సచ్చి ఉండేవాడిని, సచ్చి ఉండేదాన్ని. నేను 1-2కి ఇంత గందరగోళం అవుతున్నాను, అన్ని పెట్టుకున్న ఆ మనిషి అంత ఆనందంగా ఎలా ఉంటున్నాడు, అంత హ్యాపీగా ఎలా ఉంటుందని 1,000 వరహాల ప్రశ్న వేసుకొని చూస్తున్నారు వాళ్ళు. నువ్వేమో ఎట్ట పరిగెత్తుతున్నావు? నాకేమీ కొదువా నాదుడుండ, నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, ఇక నాకేమీ కొదువా. అసలు ఉన్న మీ ఇంట్లోంచి మళ్ళీ పాటలు వినపడుతుంటాయి వాళ్ళకి, వేసే పాటలు. పిల్లల్ని కూర్చోబెట్టుకుని నువ్వు హల్లెలూయా స్తుతి మహిమ అంటే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. కేంద్ర బాబా రోజు పండగలాగానే ఉంది. మరి పండగే మరి ఇప్పుడు చెప్పండి, ధన్యులం కాదా మనం? అయినా అసలు ఆ ధైర్యం ఏందండి? అన్ని బాధలు పెట్టుకొని ఎట్ట సంతోషంగా ఎట్టుంటున్నారు అసలు మీరు? ఎందుకంటే ఒకప్పుడు నన్ను గురించి చింతించేవారు ఎవరూ లేరని బాధపడ్డాను. ఇప్పుడు లోకమంతా నన్ను గురించి వదిలేసిన, నన్ను గూర్చి చింతగలిగి భారం కలిగి బాధ్యత కలిగి ఉన్న నా ప్రాణ ప్రియుడు కూడా నాకున్నాడని నాకు తెలుసు. నేను నమ్ముతున్నాను. ప్రాక్టికల్గా నా జీవితంలో ఆయన సహాయాన్ని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఇంక నేను దిగులు పడితే ఇక దానికి అర్థం లేదు. కాబట్టి మనం ధన్యులం. కఠినమైన శ్రమలు మనల్ని చుట్టుముట్టిన ఆ శ్రమలలో కూడా ఆనందాన్ని కలిగి ఉండేటువంటి మనం ధన్యులం. ఎవరిని బట్టి అంటే ఆయనను బట్టి. రేపేంటి అన్నది పెద్ద ప్రశ్న అయితే రేపటి సంగతి ఆయన చూసుకుంటాడులేబా అనేది తిరుగులేని జవాబు. ఎల్లుండి సంగతి ఏమిటి అనేది పెద్ద ప్రశ్న అయితే ఎల్లుండి సంగతి కూడా ఆయనే చూసుకుంటాడులేబా అనేది గొప్ప జవాబు. సాయంత్రం సంగతి ఏంటి? సాయంత్రం సంగతి కూడా ఆయనే చూసుకుంటాడులేబా. 2 గంటల తర్వాత సమస్య సంగతి ఏంటి? ఈ 2 గంటల్లో ఆయనే చూసుకుంటాడులేబా, గొప్ప జవాబు. ఇలా ఆనుకొనగలిగిందే విశ్వాసం గల హృదయం. గనుక మనం ధన్యులమని చెప్తున్నాం. అవునా సోదరి?